ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, మీకు శుభాభినందనలు. అగ్నయోగీభవ జ్ఞానీభవ కార్యక్రమానికి అభినందనలు. అదేవిధంగా ప్రజాపతి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారికి కూడా శుభాభినందనలు, సుస్వాగతం. మీ అందరికీ సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, శుభ సంకల్పములతో విలసిల్లాలి. ఈరోజు దైవ గుణాలు ఇంకొని చెప్పుకుంటాము. శక్తి. శక్తి అనే పదం అందరం వింటూ ఉంటాం. నాకు శక్తి ఉంది, నాకు శక్తి లేదు, ఇటువంటి పదాలు ఇప్పుడు వాడుతూనే ఉంటాం. శక్తి అనేది ఏంది? ఆహారం తింటే శక్తి వస్తుంది, ఫలాన్ని తింటే ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది, తక్కువ శక్తి వస్తుంది, ఎక్కువ శక్తి వస్తుంది. శక్తి అనేది స్నానం చేసినప్పుడు ఫ్రెష్ అవుతాం, అప్పుడు కూడా కొంచెం శక్తి వస్తుంది. ఈ శక్తి అన్ని జీవులకి, అన్ని వృక్షాలకి నీరు ద్వారా, వాటి ఖనిజ లవణాల ద్వారా కూడా ఎక్కువ అయినప్పుడు శక్తి వస్తుంది. అంటే ఏంది? వృక్షాలు పెరుగుతున్నాయి, జంతువులు పెరుగుతున్నాయి. కాబట్టి ఆ శక్తి అనేది ఒక స్వరూపం. ఆ శక్తి అనేది అందరిలో ఉంది. కాబట్టి శక్తి అనేది మనం తెలుసుకోవాలంటే మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అనుభవీయత. అనుభవీయత అంటే ఏంది? ఒక విషయాన్ని గ్రహించి దాన్ని ఈ దారిలో పోతే మంచిది, ఈ దారిలో పోతే మంచిది కాదు అనేది అనుభవీయత. అది అనుభవాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఒక మార్గం ఎంచుకున్నాం అనుకో, అది సక్రంగా పోతుంటే ఇది బాగుంది, ఈ దారి బాగుంది, ఈ దారిలో ఎందుకు ముళ్ళు ఉన్నాయి, ఇది ఎందుకు తెలుస్తుంది నీకు? ఆ దారిలో నడిచే కాబట్టి అక్కడ ముళ్ళు ఉన్నాయి. కాబట్టి దీంట్లో బాబోక దీంట్లో పో అని చెప్పేసి మనం అనుభవీయత అంటే ఏంటి? అనుభవించిన వాళ్ళకే కదా తెలుస్తున్నది. దాన్ని అనుభవీయత అని అంటారు. ఆనందం. ఒక మంచి పని చేసావు, ఏమొస్తుంది? సహకారం చేసావు, ఆదుకున్నావు, వాడు సంతోషించాడు, అప్పుడు ఆనందం వస్తుంది, లేదా సంతోషం అనేది వస్తుంది. దాన్ని సహకారం చేసి ఒక పని చేస్తే దానికి శాంతిని పొందాలి. ప్రభావశాలి. ఇతను ప్రభావశాలి అన్నప్పుడు ఏంది? అతను చేయగలడు, ఇతను చేస్తాడు, తప్పకుండా చేస్తాడు, కాబట్టి అతని వల్ల లాభం అవుతుంది. దాన్ని ప్రభావశాలి, బాగా సమర్థంగా చేయగలడు. నేతృత్వం. నేతృత్వం అంటే నాయకత్వం. నాయకత్వం అన్నప్పుడు ఏంది? నీలో అన్ని గుణాలు ఉండాలి. సహకార గుణం ఉండాలి, దాంట్లో ఈర్ష్య ద్వేషాలు అవన్నీ ఉండకూడదు. దాన్ని అప్పుడు నాయకత్వం అనేది వర్ధిల్లుతుంది. గంభీరత. గంభీరత అన్నప్పుడు ఏంది? ఒక విషయం బాగా ఆకలింపజేసినప్పుడు, పుట్టుపూర్వత్వాలు తెలుసుకున్నప్పుడు, దాని మీద పట్టు సాధించినప్పుడు గంభీరత అనేది నిశ్శబ్దంగా, మౌనంగా అతనిలో నిమిడీకృతమైన శక్తి అనేది ఉంటుంది. అతను మాట్లాడినప్పుడు ఏకధాటిగా ఆ గంభీర స్వభావం అనేది మనకు తెలుస్తుంది. వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అనేది అనేక రకాలు. చెడు ఉంది, మంచి ఉంది. ఒక వ్యక్తి చెడుగా ఆలోచించినప్పుడు చెడు వ్యక్తిత్వం, మంచిగా మంచిగా వ్యవహరించినప్పుడు మంచి వ్యక్తిత్వం అనేది. కానీ వ్యక్తిత్వం అనేది ఆధ్యాత్మిక శక్తిలో వ్యక్తిత్వం అనేది హైపీక్ వెళ్తుంది. అప్పుడు మహాత్ముడు అయినప్పుడు ఆయన ఎంత చేసి ఉంటాడు? చాలా ఉన్నాయి కదా. అప్పుడు మహాత్మా అంటే ఆయన పనులు చాలా మంచిగా ఉంటాయి, సమాజానికి మంచిగా ఉంటాయి. కాబట్టి గాంధీని మహాత్ముడు ఎందుకన్నారంటే ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది. ఆయనలో కూడా కొన్ని పొరపాట్లు ఉంటాయి, కానీ ఏవి మంచి విషయాలు అనేది ఎక్కువ ఉంటే అదే వ్యక్తిత్వం అనేది. అందరిలో చెడు మంచి ఉంటాయి, కానీ వ్యక్తిత్వం అనేది ఏంది? ప్రజలకు చాలా చేసి ఉండాలి, అదే మహా వ్యక్తిత్వం. సాధనమైన పనులు సమకూరులు ధరలోన. సాధన చేస్తే ఎంతటి విషయమైన ఆ సమస్య అయినా తీరిపోతుంది.
ఆ సాధన అనేది దానికి తగ్గట్టు చేయాలి. కాబట్టి ఈ సాధన అనేది ఆధ్యాత్మికంలో ఎంతో పురోభివృద్ధి తీసుకొస్తుంది. అంటే భగవంతుడి దగ్గరగా వస్తాడు. దీన్నే సాధన అంటారు. స్వరాజ్యం అన్నప్పుడు ఏంది, ఈ మామూలుగా సొంత పనులు, ఈ కర్మేంద్రియాల మీద ఆధిపత్యం ఉన్నవాళ్ళు. అంటే ఏంది, ఇప్పుడు కర్మేంద్రియాల జీత్ అన్నప్పుడు కర్మేంద్రియాల మీద ఆధిపత్యం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం, అట్లా రోడ్డు మీద నడుచుకుంటా పోతే ఆ స్వీట్ షాప్ కనిపించింది. ఆ స్వీట్ షాపులో జాంగిరీ ఉంది, అది తినాల. కానీ ఆధ్యాత్మిక విషయంలో ఏంది, అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని స్వరాజ్యం అంటే కర్మేంద్రియాల మీద పట్టు. ఆ కర్మేంద్రియాల పట్టు కన్ను, ముక్కు, నాలుక అంటే జిహ్వా చాపల్యం, వీటి మీద కర్మేంద్రియాల జీత్ అనేది మనం వర్తిస్తుంది. అంటే ఏంది, కర్మేంద్రియాలను జయించాలా అంటే ఏంది, ఈ కన్ను చాలా మోసం చేస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ కన్ను అది జాంగిరి మీద పడినప్పుడు ఏంటంటే తినాలనిపించేది, అది నెగటివ్. తినకూడదు. తింటే ఏమవుతుంది, అనారోగ్యానికి దారితీస్తుంది. దాన్ని జయించాలంటే దాన్ని చూసి చూడనట్టు పోవాలి. దీన్నే స్వరాజ్యం అని అంటారు. అంటే స్వరాజ్యం అన్నప్పుడు కర్మేంద్రియాల మీద పట్టు సాధించడం, వాటిని జయించడం, వాటికి లోను కాకుండా ఉండడం. ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, ఈ దైవ గుణాలు అనేవి నేర్చుకుంటే మనలో వ్యక్తిత్వం పెంపొందుతుంది. ఫలాన్ని చేయకూడదు, ఫలాంది చేయాలా అనేది, తొందరగా పనులు ముగించాలా, సకాలంలో అన్నీ సర్దుకోవాలా అనేవి మనలో ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఆలస్యానికి మనకి చోటు ఇవ్వకూడదు. కాబట్టి ఈ దైవ గుణాలను 1, 2, 3 అభ్యసించేది కాదు, చేతల్లో చూపితే మనకే ఎంతో లాభం, జీవితం సాఫల్యం అవుతుంది. ఓం శాంతి. స్వస్తి.